ఐబొమ్మ మళ్లీ ఎలా వచ్చింది? ఇండియాలో పైరసీ మాఫియా అసలు ఎలా పనిచేస్తోంది? గవర్నమెంట్ బ్యాన్ చేసింది, పోలీస్ రైడ్స్ చేసింది, డొమైన్స్ బ్లాక్ చేసింది. అయినా కూడా ఐబొమ్మ మళ్లీ ఎలా వచ్చింది? ఒక వెబ్సైట్ ని పూర్తిగా డిలీట్ చేయడం ఇంటర్నెట్ ప్రపంచంలో అంత సులువు కాదు. ఇప్పుడు మనం ఐబొమ్మ వెనుక ఉన్న అసలు సైబర్ నెట్వర్క్, మిర్రర్ డొమైన్స్, ఆఫ్షోర్ హోస్టింగ్, క్రిప్టో మనీ ఫ్లో, బెట్టింగ్ మాఫియా కనెక్షన్స్, ఇంకా పోలీస్ కి ఎదురయ్యే రియల్ ఛాలెంజెస్ గురించి డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చాప్టర్ 1, ఐబొమ్మ అసలు ఎలా పెద్దదయ్యింది. తెలుగు స్టేట్స్ లో ఇంటర్నెట్ చీప్ అవడం, స్మార్ట్ ఫోన్స్ పెరగడం, ఓటీటీ క్రేజ్ పెరగడం, ఇవన్నీ కలిపి పైరసీ వెబ్సైట్స్ కి భారీ ట్రాఫిక్ తీసుకొచ్చాయి. అందులోనూ ముఖ్యంగా ఐబొమ్మ తెలుగు ఆడియన్స్ ని చాలా స్మార్ట్ గా టార్గెట్ చేసింది. స్మాల్ ఫైల్ సైజెస్, మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్, ఫాస్ట్ స్ట్రీమింగ్, కొత్త సినిమాలు చాలా త్వరగా అప్లోడ్ చేయడం, ఇలా కామన్ యూజర్స్ కి కన్వీనియంట్ గా ఉండేలా డిజైన్ చేయడంతో చాలా తక్కువ సమయంలోనే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వచ్చారు. కొన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ నెట్వర్క్ కి నెలకు మిలియన్స్ లో విజిటర్స్ వచ్చినట్టు అథారిటీస్ చెబుతున్నాయి. అయితే చాలా మంది ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోరు. ఒక పైరసీ వెబ్సైట్ అంటే కేవలం మూవీస్ అప్లోడ్ చేసే వెబ్సైట్ మాత్రమే కాదు. దాని వెనకాల ఒక కంప్లీట్ డిజిటల్ బిజినెస్ మోడల్ ఉంటుంది. చాప్టర్ 2, అడ్మిన్ అరెస్ట్ స్టోరీ. 2025లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఆపరేషన్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఐబొమ్మ రిలేటెడ్ పైరసీ నెట్వర్క్ కి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వేలల్లో పైరేటెడ్ మూవీ ఫైల్స్, మల్టిపుల్ డొమైన్స్, క్రోర్స్ వర్త్ సస్పీషియస్ మనీ ఫ్లో, ఫారిన్ లింక్డ్ ట్రాన్సాక్షన్స్, ఇంకా క్రిప్టో కరెన్సీ యూసేజ్ కూడా ఇన్వెస్టిగేషన్ లో కనిపించినట్టు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఇది చూసిన చాలా మంది ఇక ఐబొమ్మ స్టోరీ అయిపోయింది, వెబ్సైట్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అని భావించారు. కానీ కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ ఒక వార్త స్ప్రెడ్ అయింది. అదే ఐబొమ్మ తిరిగి వచ్చింది అని. అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకవేళ అడ్మిన్ అరెస్ట్ అయితే వెబ్సైట్ మళ్లీ ఎలా వచ్చింది? చాప్టర్ 3, మిర్రర్ డొమైన్స్ అసలు ఎలా పనిచేస్తాయి? ఇమాజిన్ చేయండి, మీ దగ్గర ఒక షాప్ ఉంది, పోలీస్ వచ్చి ఆ షాప్ క్లోజ్ చేశారు. కానీ మీ దగ్గర ఆల్రెడీ ఇంకో 20 షాప్స్ రెడీగా ఉన్నాయి. ఇదే పైరసీ వెబ్సైట్స్ స్ట్రాటజీ. ఒక డొమైన్ బ్లాక్ అయితే వెంటనే ఇంకో డొమైన్ యాక్టివేట్ చేస్తారు. ఇలా కొత్త కొత్త ఎక్స్టెన్షన్స్ తో వెబ్సైట్స్ మళ్లీ ఆన్లైన్ లోకి వస్తుంటాయి. వెబ్సైట్ సేమ్ గా ఉంటుంది, కంటెంట్ కూడా సేమ్ గా ఉంటుంది, కానీ అడ్రస్ మాత్రమే మారుతుంది. అందుకే చాలా మంది అంటూ ఉంటారు వెబ్సైట్ మళ్లీ వచ్చింది అని. కానీ నిజానికి వెబ్సైట్ పూర్తిగా పోయింది కాదు, కేవలం కొత్త పేరు పెట్టుకుంది అంతే. చాప్టర్ 4, ఆఫ్షోర్ హోస్టింగ్ ట్రిక్. ఇప్పుడు బిగ్గెస్ట్ వెపన్ ఫారిన్ హోస్టింగ్. కొన్ని పైరసీ ఆపరేషన్స్ ఫారిన్ హోస్టింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తాయని ఇన్వెస్టిగేషన్స్ చెబుతున్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సర్వర్ ఇండియాలో ఉంటే అథారిటీస్ కి వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే సర్వర్ ఫారిన్ కంట్రీలో ఉంటే లీగల్ ప్రాసెస్ స్లో అవుతుంది. కొన్ని హోస్టింగ్ ప్రొవైడర్స్ అనానిమస్ రిజిస్ట్రేషన్స్ కూడా అలో చేస్తాయి. అంటే ఫేక్ ఐడెంటిటీస్, హిడెన్ ఓనర్షిప్, మాస్క్డ్ సర్వర్ లొకేషన్స్. వీటి వల్ల అసలు ఆపరేటర్ ఎవరో ట్రేస్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే చాలాసార్లు పైరసీ వెబ్సైట్స్ ని కంప్లీట్లీ షట్ డౌన్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాప్టర్ 5, అసలు డబ్బులు ఎలా వస్తాయి వీళ్ళకి? ఇప్పుడు చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. మూవీస్ ఫ్రీగా పెడుతున్నారు, అయితే వారికి మనీ ఎలా వస్తుంది? ఆన్సర్ సింపుల్, ట్రాఫిక్, హ్యూజ్ ట్రాఫిక్. మీరు మూవీ చూడడానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కానీ అక్కడ కనిపించేవి కేవలం మూవీస్ మాత్రమే కాదు. బెట్టింగ్ యాడ్స్, క్యాజినో లింక్స్, గ్యాంబ్లింగ్ పాపప్స్, ఫేక్ ఏపీకే డౌన్లోడ్స్, ఇలాంటివి చాలా కనిపిస్తాయి. మీరు వాటిపై క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ ఓనర్స్ కి కమిషన్ వస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ కూడా యూజ్ చేసినట్టు ఇన్వెస్టిగేటర్స్ అనుమానిస్తున్నారు. ఎందుకంటే క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ట్రేస్ చేయడం కంపారిటివ్లీ డిఫికల్ట్. చాప్టర్ 6, టెలిగ్రామ్ పైరసీ సప్లై చైన్. ఇప్పుడు పైరసీ వరల్డ్ లో బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ టెలిగ్రామ్ లో కొన్ని ఛానల్స్ థియేటర్ ప్రింట్స్, ఓటీటీ లీక్స్, అలాగే హెచ్డి వర్షన్స్ షేర్ చేస్తూ ఉంటాయి. అక్కడి నుంచి పైరసీ వెబ్సైట్స్ ఫైల్స్ కలెక్ట్ చేస్తాయి. కొన్ని గ్యాంగ్స్ ఆర్గనైజ్డ్ వర్క్ ఫ్లోలా ఆపరేట్ చేస్తాయి. అంటే ఎలాగంటే, ఒక టీం మూవీ రికార్డ్ చేస్తుంది, ఇంకో టీం ఎడిట్ చేస్తుంది, మరో టీం అప్లోడ్ చేస్తుంది, ఇంకో టీం లింక్స్ స్ప్రెడ్ చేస్తుంది. ఇలా ఇది ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ డిజిటల్ మాఫియాలా పనిచేస్తుంది. చాప్టర్ 7, ఫేక్ ఐబొమ్మ క్లోన్స్. ఇప్పుడు డేంజరస్ పార్ట్ స్టార్ట్ అవుతుంది.
ఒరిజినల్లీ పైరసీ వెబ్సైట్ పాపులర్ అయిన తర్వాత ఫేక్ క్లోన్ వెబ్సైట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఫేమస్ నేమ్ కి ఆల్రెడీ ట్రాఫిక్ ఉంటుంది. స్కామర్స్ అదే పేరు యూజ్ చేసి ఫేక్ ఏపీకేస్, మాల్వేర్ యాప్స్, ఫిషింగ్ పేజెస్ క్రియేట్ చేస్తారు. అప్పుడు యూజర్ కి అసలు ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అన్నది అర్థం కాదు. ఇక్కడే సైబర్ రిస్క్ చాలా డేంజరస్ అవుతుంది. చాప్టర్ 8. ఇప్పుడున్న సైట్స్ కి అదే అడ్మిన్ కి సంబంధం ఉందా? ఇప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది. అరెస్ట్ అయిన వ్యక్తికి ఇప్పుడున్న కొత్త ఐబొమ్మ టైప్ సైట్స్ తో కూడా సంబంధం ఉందా అని. దీనిపై ఇంటర్నెట్ లో చాలా రూమర్స్ ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రస్తుతం కనిపిస్తున్న అన్ని మిర్రర్ సైట్స్ కి అదే వ్యక్తికి డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేదా అన్నది పూర్తిగా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే సైబర్ వరల్డ్ లో ఒక ఫేమస్ ఇల్లీగల్ బ్రాండ్ పాపులర్ అయితే ఒరిజినల్ ఆపరేటర్స్, బ్యాకప్ టీమ్స్, కాపీ క్యాట్ గ్యాంగ్స్, స్కామ్ నెట్వర్క్స్ ఎవరైనా అదే పేరుతో వెబ్సైట్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని వెబ్సైట్స్ ఒరిజినల్ మిర్రర్ అయి ఉండొచ్చు, ఫేక్ క్లోన్ అయి ఉండొచ్చు, మాల్వేర్ ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. ఇదే ఇంటర్నెట్ యొక్క డేంజరస్ సైడ్. చాప్టర్ 9. మాల్వేర్ అండ్ ఏపీకే డేంజర్. కొన్ని ఫేక్ మూవీ యాప్స్ ఫోన్లో డేంజరస్ పర్మిషన్స్ అడుగుతాయి. కాంటాక్ట్ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, స్టోరేజ్ పర్మిషన్, యాక్సెసిబిలిటీ పర్మిషన్. ప్రజలు మూవీ కోసం వెంటనే వీటిని అలో చేస్తారు. కానీ అక్కడి నుంచి బ్యాంకింగ్ థెఫ్ట్, ఓటీపీ ఇంటర్సెప్షన్, స్పైవేర్ ఇన్స్టలేషన్, డేటా కలెక్షన్ వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఫేక్ ఏపీకేస్ బ్యాక్గ్రౌండ్లో మెలేషియస్ కోడ్ కూడా రన్ చేస్తాయి. అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ ఒకే విషయం చెబుతూ ఉంటారు: అన్నోన్ ఏపీకేస్ చాలా డేంజరస్ అని. చాప్టర్ 10. గవర్నమెంట్స్ ఎందుకు వీటిని పూర్తిగా ఆపలేకపోతున్నాయి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నెట్ సెంట్రలైజ్డ్ కాదు. ఒక డొమైన్ డిలీట్ చేసినా ఇంకో డొమైన్ వస్తుంది. ఒక సర్వర్ షట్ డౌన్ చేసినా బ్యాకప్ సర్వర్ వస్తుంది. ఒక అడ్మిన్ అరెస్ట్ అయినా నెట్వర్క్ కంటిన్యూ అవుతుంది. దీనినే సైబర్ సెక్యూరిటీ వరల్డ్ లో కొంతమంది హైడ్రా ఎఫెక్ట్ అంటారు. ఒక తలను కట్ చేస్తే మరో 2 తలలు పుట్టుకు రావడంలాగా పైరసీ నెట్వర్క్స్ కూడా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. అందుకే గవర్నమెంట్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెబ్సైట్ డిలీట్ చేయడం కాదు, మొత్తం ఎకోసిస్టమ్ ని డిస్మాంటిల్ చేయడం. అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇక చాప్టర్ 11. అసలు ప్రమాదం ఎవరికి అంటే యూజర్స్కే. చాలా మంది పైరసీని కేవలం ఫ్రీ మూవీస్ మాత్రమే అనుకుంటారు. అయితే యాక్చువల్ డేంజర్ మాల్వేర్, బెట్టింగ్ ట్రాప్స్, ఫేక్ ఏపీకేస్, ఫిషింగ్ రీడైరెక్ట్స్, క్రిప్టో స్కామ్ యాడ్స్. ఇవన్నీ ఒక్క కేర్లెస్ క్లిక్ వలన బ్యాంకింగ్ డేటా, పాస్వర్డ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిస్క్ లో పడే అవకాశం ఎక్కువ. ఇక ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అవుతుందో ఇల్లీగల్ సైబర్ నెట్వర్క్స్ కూడా అంత అడ్వాన్స్డ్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు పైరసీ అనేది కేవలం మూవీ ప్రాబ్లం కాదు. ఇది సైబర్ క్రైమ్, అనానిమస్ హోస్టింగ్, క్రిప్టో లాండరింగ్, బెట్టింగ్ ఎకోసిస్టమ్, మాల్వేర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గా మారిపోయింది. మిత్రమా, మనం ఫ్రీ మూవీ చూస్తున్నామని అనుకునే సమయంలో మన డేటా ఎవరి సర్వర్స్ కి వెళ్తోందో కూడా తెలియకపోవచ్చు. అందుకే ఇంటర్నెట్ లో ఫ్రీగా కనిపించే ప్రతి విషయం సేఫ్ కాదని గుర్తుంచుకోండి. డిజిటల్ వరల్డ్ లో చీపెస్ట్ థింగ్ చాలా సార్లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.